ఈ యొక్క పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా యొక్క శ్రమ దినముల్లో నీవు మమ్మల్ని చేపట్టి నడిపిస్తానని నాయనా నీవు మాకు వాగ్దానము చేసిన దేవుడు. నాయనా నిన్ను పట్టుకొని నిన్ను వెంబడించగలిగేటువంటి ఆత్మను మీరు మా కొరకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. కొరకు మా హృదయాల్ని మేము సిద్ధపరచుకొనగలిగేటువంటి జ్ఞానమును మీరు దయచేయండి. నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభువా. నాయనా మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. వాక్యము కొరకు మా హృదయాలను సిద్ధపాటు చేసుకొనగలిగే అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించండి. వినిన వాక్యము వృధాగా విడిచిపెట్టకుండా ఆ వాక్యమును మా హృదయములో భద్రపరుచుకొని దాన్ని మా యొక్క నాయన దినముల్లో జ్ఞాపకము చేసుకొనగలిగేటువంటి కృపను మీరు మాకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం. నీ దాసుని ఏడంతల ఆత్మశక్తితో మీరు నింపమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మీరు మా కొరకు ఇవ్వండి. దురద చెవులను మీరు మాలో నుంచి తీసివేసి కేవలము నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామము పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా అనే పాట పాడుకుందాం. అందరికి వచ్చిన పాటే. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వమా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా నీకే అద్వితీయుడా. మరణమైనను ఎర్ర సంద్రమైనను నీ తోడు నాకుండ భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన శత్రుయన బలమైన కోట నీవేగా. మరణమైనను ఎర్ర సంద్రమైనను నీ తోడు నాకుండ భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన శత్రుయన బలమైన కోట నీవేగా. నా దుర్గమా, నా శైలమా, నా అతిశయమా, నా ఆనందమా. నా దుర్గమా, నా శైలమా, నా అతిశయమా, నా ఆనందమా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వమా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా నీకే అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా నీకే అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము. గట్టిగా చెప్పట్లు కొడుతూ ఆయన ఆరాధించాం గట్టిగా. నీకే అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగ యుగాలకు ఆధారమా నీకే అద్వితీయుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన రెండు హస్తాలు దేవుని వైపు చాపి దేవుని ఆరాధిద్దాం. నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. దేవుని గణపరచుటకు, దేవుని ఆరాధించుటకు మనము వచ్చి ఉన్నాము కనుక ఎవరు దయచేసి మౌనంగా ఉండవద్దు. పిల్లలే గాని, పెద్దవారే గాని, మగవారే గాని, ఆడవారే గాని ప్రతి ఒక్కరూ యేసయ్యా నన్ను మీరు జ్ఞాపకం చేసుకో, నీ వాక్యముతో నాతో మాట్లాడు ప్రభు అని మరి అందరూ హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు.
చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. అందరూ కలిసి ఏకకంఠంతో ఈ ఆరాధన చేద్దాం. ఆయన ఇచ్చిన గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అవును ప్రభువా, ఎవరు నన్ను చేయి విడిచినా నీవు మాత్రం నా చేయి విడువవు తండ్రి. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి. అందరూ చేతులు పైకెత్తి, లాలించును, పాలించును, లాలించును, ఎవరు నన్ను చేయి విడిచినా యేసు. అవును తండ్రి, యేసు చేయి విడువడు. వేదన క్షమలు ఉన్నప్పుడెల్లా, వేదన క్షమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, కాపాడునే, వేడుకొందునే, కాపాడునే. అవును ప్రభు, నీవు తప్ప ఈ లోకంలో నాకెవరు లేరు తండ్రి. కేవలం నీవు మాత్రమే నన్ను కాపాడగలవు తండ్రి. కేవలం నీవు మాత్రమే నన్ను క్షమించగలవు తండ్రి. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. అందరూ చేతులు పైకెత్తి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకు మాత్రమే మహిమ ఘనత. యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి. అవును ప్రభువా, ఈ లోకంలో ఎవరు నన్ను విడిచినా నీవు మాత్రం నన్ను విడవు తండ్రి. లాలించును, పాలించును, లాలించును, పాలించును, ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి. అవును ప్రభువా, ఈ లోకంలో ఎవరు నన్ను చేయి విడిచినా యేసు నీవు చేయి విడవు తండ్రి. అవును ప్రభువా, అవునయ్యా. అనేక విషయాలు నన్ను భయపెడుతున్నాయి, అనేక విషయాలు నన్ను కృంగతీస్తున్నాయి. అవును ప్రభువా, కేవలం నీవు మాత్రమే ఆ భయంలో నుంచి, ఆ కృంగదాంలో నుంచి నువ్వు బయటికి తీసుకురాగలవు ప్రభువా. కేవలం నీవు మాత్రమే నన్ను క్షమించే దేవుడు ప్రభువా. అవునయ్యా, ఈ లోకంలో నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరు. అవునయ్యా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, కాపాడునే. అందరూ ఏకకంఠంతో ఆయన ఆరాధిద్దాం. ఈ గొప్ప అవకాశాన్ని మనం అందరూ యూజ్ చేసుకుందాం. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు, ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడవద్దు ప్రభువా. నా చేయి తండ్రి ఆయనే, పట్టుకో యేసయ్యా, నన్ను నడిపించు యేసయ్యా. నా శ్రమలో నీవు నన్ను నడిపించు యేసయ్యా, నా కష్టంలో నిన్ను నేను వేడుకొంచున్నానయ్యా. నేను బ్రతిమాడుకొంచున్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకొని నా చేయి పట్టి నువ్వు నడిపించు యేసయ్యా. మనస్ఫూర్తిగా అది మాట్లాడగలుగుతున్నామా? ఒక్కసారి ఎవరికి వారు ఆలోచించుకుందాం. ఈ చెయ్యి ఎవరి చేతిలో ఉన్నది? లోకంలో ఉందా? మరి బంధువుల మధ్య ఉన్నదా? ఎవరి మధ్య ఉందమ్మా? అయ్యా, నీ చెయ్యి ఎవరి చేతిలో ఉంది? నా భార్య ఉందిలే, నా భర్త ఉన్నాడులే అని నేను అనుకుంటున్నావేమో, నా తల్లిదండ్రులు ఉన్నారులే అనుకుంటున్నావేమో, నా రక్త సంబంధులు ఉన్నారనుకుంటున్నావేమో. నీ చెయ్యి ఆయన చేతిలో ఉన్నప్పుడే నీ యొక్క శ్రమ నుండి ఆయన తప్పించేవాడు అయ్యుచున్నాడు. నీ వేదనలో ఆయన నిన్ను తప్పించేవాడు అయ్యుచున్నాడు. తల్లి విడిచిపెట్టవచ్చు, తండ్రి మర్చిపోవచ్చు అమ్మా. అయ్యా,
కానీ ఆయన విడిచేవాడు కాదు. ఎప్పుడు నీ చెయ్యి ఆయనలో ఉన్నప్పుడు, ఆయన చెయ్యి నీవు పట్టుకున్నప్పుడు ఆయన నిన్ను విడిచేవాడు కాదమ్మా. ఒక్కసారి యేసయ్యా నా చెయ్యి నీవు పట్టుకో, యేసయ్యా నా చెయ్యి నీవు పట్టుకో, కడ వరకు నన్ను నడిపించు యేసయ్యా అని ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూద్దాం, హృదయపూర్వకంగా ఆయన వైపు చూద్దామమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును తండ్రి, నువ్వు మా చెయ్యి విడిచిపెట్టొద్దు. స్తుతిద్దాం. హల్లెలూయా. కీర్తన 84వ కీర్తన కోరాహు కుమారులు. కోరాహు కుమారులు అంటే కోరాహు, దాతాను, అబీరాము అనేవాళ్ళు ఇశ్రాయేలు సమాజములో దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు, మోషే మీద తిరుగుబాటు చేసిన వారు, భక్తిహీనులు, దేవుడంటే భయం లేని వారు. కోరాహు ముఖ్యుడు అనమాట అండి. అయితే వారి కుమారులు ఉన్నారే భక్తి గలవారు, దేవుని మీద భయభక్తులు కలిగిన వారు. దేవుడు ఈ కోరాహు, దాతాను, అబీరాము అని ఇంకా కొంతమంది గుంపు ఉన్నారు. దేవుడు చూస్తున్నాడు. వారికి శిక్ష విధించడానికి ఆయన ఉద్దేశం కలిగి మోషేతో చెప్పాడు, 12 గోత్రముల వారిని లైన్గా నిలబెట్టండి. 12 గోత్రాలు యాకోబు, 12 గోత్రాల వారు పెద్ద సమాజం అన్నమాట అండి. అందులో వీళ్ళు ఉన్నారు. అయితే మోషే పేర్లు పెట్టి వారును వారి సంతానము బయటికి రండి అని చెప్పి పిలిచాడు అన్నమాట అండి. ఎవరిని పిలిచాడు? కోరాహు. పైన ఇప్పుడు మనం చదివాం కదండి, కోరాహు, దాతాను అని నిర్గమాకాండములో ఉంటాయి ఆ పేర్లు. దాతాను, అబీరాము అనేవాళ్ళు వాళ్ళ యొక్క సమాజంలో నుండి వారిని బయటికి తీసుకుని వచ్చి, ఇంకా ఎవరైనా వీరి పక్కన వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా రండి అని చెప్పి పిలిస్తే, మోషే మమ్మలను ప్రత్యేకంగా పేరు పెట్టి పిలుస్తున్నాడని చెప్పి వాళ్ళు కాళ్ళు ఎగరేసుకుని మా అంతటోళ్ళు లేరని చెప్పి వాళ్ళు బయటకు వచ్చారన్నమాట. అయితే మోషే పిలిచినప్పుడు కోరాహు కుమారులు మాత్రము ఆ సమాజంలో కలవలేదండి. ఎందుకంటే వాళ్ళు భక్తి లేని వారు, భక్తిహీనులు, దేవుని ఎరుగని వారు, దేవుణ్ణి తెలిసి కూడా, దేవుని సత్యాన్ని ఎరిగి కూడా దేవుణ్ణి సరిగా అవగాహన చేసుకోనని వారు. వారిని పక్కకు పిలిచి దేవుడికి అప్పగించాడు. దేవుడు వారిలో నుండి ఈ కోరాహు కుమారులు వేరైపోయారు అన్నమాట. దేవుని వాక్యములో ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అని అపోస్తల కార్యము గ్రంథములో ఈ తరము వారు ఎట్లాంటి వారంటే దుష్ట తరము అని చెప్పి పేరు పెట్టబడిన వారు. దుష్ట తరము, దేవుని విశ్వసించిన వారు, దేవునికి వ్యతిరేకముగా తిరిగేవారు. వారిని దేవుడు సహించలేడు. ఎవరైతే దేవునికి లోబడి ఆయన మాటకు వణుకుతారో, ఆయన మాటకు విధేయులవుతారో వారిని జీవిస్తాడు. అయితే ఈ సమాజము, వేరు చేయబడిన సమాజము అలా దూరంగా ఉంటుండగానే ఒక్కసారి భూమిని నెర విడిచి
వారిని మింగేసింది అనమాట. వాళ్ళు సజీవముగానే ఏమైపోయారు? సమాధి అయిపోయారు. సజీవముగానే వాళ్ళు సావకుండానే వారిని భూమి నెరవిడిచి మింగేసింది. ఎంత భయంకరమైన శాపమో తెలుసా అండి. దేవునికి వ్యతిరేకంగా ఎవరు తిరిగినా దేవుడు వారిని పాడు చేస్తాడు. కానీ కోరాహు కుమారులు ఉన్నారే, తండ్రికి లోబడకుండా, తండ్రి మార్గములో వెళ్లకుండా దేవుని మార్గంలోకి వచ్చిన వారు వీరు కోరాహు కుమారులు. వారు ఎంతగానో దీవింపబడ్డారు. వారు ఈ కీర్తన, చాలా కీర్తనలు రాశారు. ఈ కీర్తన 84వ కీర్తన చక్కని మాటలు వ్రాయబడి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. దేవుని యొక్క నివాసములు వీరికి ఎంత రమ్యముగా కనబడుతున్నాయంటే లోకములో ఇంకెక్కడ ఏ స్థలము కూడా అంత రమ్యముగా లేవు. అన్ని కూడా లోక సంబంధమైనవి, శాపగ్రస్తమైనవే. కానీ దేవుని మందిరము ఆశీర్వాదముతో కూడిన మందిరము అని వారు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మందిరాన్ని వారు కోరుతూ ఉన్నారు. యెహోవా మందిరమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నదట. ఆశపడుతుంది. ఎప్పుడు ఆదివారం వస్తుంది, ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తాను, ఎప్పుడు దేవుణ్ణి కొనియాడుతాను, నా దేవుణ్ణి నేను ఆరాధించే సమయము ఎప్పుడు వస్తుందా అని వారు ఎదురు చూస్తూ ఆశపడుతున్నారట. 42వ కీర్తనలో కూడా అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. దేవుని కొరకు మన ప్రాణము ఆశపడాలి. దేవుని సన్నిధికి రావటానికి ఆశపడాలి. ఎవరైతే ఆ ఆశ కలిగి ఉంటారో వారి గురించి ఇక్కడ చక్కని మాటలు రాయబడ్డాయి. 3వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరుకును. పిచ్చుకలు చిన్న పక్షులన్నిటిలో కల్లా చిన్న పక్షి పిచ్చుక. అది అందరికీ తెలిసిన పక్షి కాబట్టి దాని పేరు ఇక్కడ ఉదాహరించబడింది, పిచ్చుక. ఎక్కడ కోరుతుందండి? భవనాల్లో ఉండటానికి ఇష్టపడదు. పెద్ద పెద్ద భవనాల్లో ఉండటానికి ఇష్టపడదు. దేవుని మందిరము, దేవుని బలిపీఠం యొద్ద ఉండటానికి అవి ఇష్టపడుతున్నాయంటండి. ప్రియమైన వారలారా, మనము పిచ్చుక లాంటి వాళ్ళము. పిచ్చుక చిన్న ప్రాణి. దేవుడు వాటికి ఆహారము పెడుతున్నాడు, వాటిని పోషిస్తున్నాడు, వాటిని కాపాడుతున్నాడు, వాటిని ఉత్పత్తి చేస్తున్నాడు. ఈ మధ్యన పిచ్చుకలు చాలా తగ్గిపోయినాయండి. మీరు గమనించండి. మిగిలిన పక్షులన్నీ మనం చూస్తున్నాం, కానీ ఈ పిచ్చుకలు ప్రతి ఇంటి దగ్గర వాలి చక్కగా అద్దం ఉంటే అద్దం దగ్గర అవి వాలి అవి చూసుకుంటూ వాటిని పొడుస్తూ ఉంటుంది. ఈ ప్రతి ఇంటికి రావాలని ఆశపడుతుంది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఆ పవరు, ఎందుకంటే టవర్లు నిలబెట్టారు కదండి, ఈ టవర్ల యొక్క పవరు ఈ పిచ్చుకలకి ఏమైపోయిందంటే అది డేంజర్గా కనబడినందువలన అవి ఎక్కువ కనబట్టలేదు, అవి హరించిపోయినాయి. అక్కడక్కడ కొన్ని మాత్రమే కనబడుతున్నాయి. అని ప్రియమైన వారులారా, ఇక్కడ బైబిల్లో, మన బైబిల్లో, దేవుని బైబిల్లో పిచ్చుకను గురించి పరిశుద్ధాత్ముడు వ్రాయించి పెట్టాడు. నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికాను, పిల్లలు పెట్టుటకు వానకోకులకు గూటి స్థలము దొరికెను.
నీ మందిరమందు నివసించు వారు ధన్యులు. చూసారా, దేవుని మందిరమందు నివసించు వారు ధన్యులు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. కోరహు కుమారులు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని ఆశ్రయించారు. దేవుని సన్నిధిలో ఉండుటకు వారు ఇష్టపడ్డారు. అలాగూ ఇష్టపడిన వారు ఏమవుతారు? నిత్యము వారు దేవుని స్తుతిస్తారంట. అంతేకాదు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవుని వలన మనము బలము నొందుతాం. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని మనము కోరుకుంటామో, దేవుని మందిరమందు నివసించడానికి కోరుకుంటామో, దేవుని యొక్క బలం, దేవుని శక్తి మనకు అనుగ్రహిస్తారు. చాలామంది దేవుని మందిరములో ఒక రాత్రి గడపాలని వస్తూ ఉంటారు. వాళ్ళరా, మందిరం అంటే ఈ మందిరం అందే కాదు, నీ ఇల్లు కూడా దేవుని మందిరముగా ఉండాలి. నీ ఇంటిలో నిత్యము దేవుని స్తుతించాలి, ప్రార్థనా ధూపం వేయాలి. దేవుని సన్నిధిగా నీ ఇల్లు ఉంటే దేవుడు ఆ ఇంటిని ఎంతగానో ఆశీర్వదిస్తాడండి. ఇక చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర చేయు మార్గములు. యాత్ర చేయు మార్గములు అంటే ఏమండి? ఏమా, చాలామంది బస్సులు మాట్లాడుకొని తిరుపతికో, లేకపోతే కాళహస్తికో, లేకుంటే మరి చెన్నైకో, ఇంకా ఎక్కడెక్కడో కొన్ని చూడవలసిన స్థలాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి రావటం అదా యాత్ర చేయటం అంటే? అది కాదు. ఆ యాత్ర గురించి చెప్పట్లేదు ప్రియమైన వారలారా. పేతురు పత్రికలో చెప్తున్నాడు, మనం యాత్రికులను ప్రయాణికులమై ఉన్నాము. యాత్రికులు, మనము యాత్ర చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, దేవుని సన్నిధిలో ఉన్నా బయట ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళటానికి యాత్ర చేయుచున్నారు. యాత్ర చేసేవారు సరైన మార్గంలో వెళ్తే మనము పరలోకానికి చేరుకుంటాం. యేసు ప్రభు భూలోకములో నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప మరి ఏ మార్గములో కూడా తండ్రి యొద్దకు రాలేరు అన్నాడు. మనము తండ్రి యొద్దకు పరలోకానికి వెళ్ళాలంటే యేసు మార్గమే. ఆ మార్గంలో మనము ప్రయాణం చేయాలి. మనం యాత్రికులమని మర్చిపోవద్దండి. కొంతకాలం మాత్రమే ఈ భూలోకంలో ఉంటాం. మనం పండుకున్నా, పని చేస్తున్నా, మరి ఎక్కడికి ప్రయాణాలు వెళ్ళినా, ఎక్కడున్నప్పటికీ ఈ లోకం నుండి పరలోకానికి యాత్ర చేస్తూ ఉన్నామని గమనించాలి. యాత్ర చేసేవారు ఎలా ఉండాలి? దేవునిపై ఆధారపడి దేవుని చిత్తములో మనము యాత్ర చేస్తే ఏమవుతుందో తెలుసండి? వారు బాకాలోయ ఏం చేస్తారు? జలమయముగా చేస్తారటండి. వారు బాకాలోయలో పడి దానిని జలమయముగా చేయుదురు. బాకాలోయ అంటే ఇప్పుడు మనకు పెన్నా నది ఉంది. పెన్నా నది పేరు మాత్రము పెన్నా నది, కానీ దానిలో నీళ్లు ప్రవహించేది లేదు. అది ఎండిపోయిన నది. ఇసుక తోడుకోవటానికి తప్ప నీళ్ళ కొరకు అది పనికిరానిది. ఎక్కడో ఉంది పెన్నా నది, కానీ అక్కడ అడ్డు పెట్టేశారు. ఈ నదిలోనికి నీళ్లు రావట్లేదు. ప్రియమైన వారలారా, అలా ఎండిపోయిన స్థలాన్ని కూడా దేవుని బిడ్డలైన వారు జలమయముగా చేస్తారట. జలమయముగా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు అరణ్యములో బండను కొట్టగా
బండతో మాట్లాడగా బండలో నుండి నీళ్లు వచ్చి ఆ అరణ్యములో ఒక నది వలె ప్రవహించేటండి. దేవుని ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదము ఆశీర్వాదము ఆశీర్వాదం ఉంటుందండి. దేవుని బిడ్డలారా, నీకు ఆశీర్వాదం కావాలంటే నీవు నీ దేవుని మందిరములో నివాసం చేయి, దేవుని ఆశ్రయించు. దేవుడు నీకు నిత్యమైన వెలుగుగా ఉండి నీ మార్గమును జలమయముగా చేస్తాడండి. అండి, వారు నానాటికి బలాభివృద్ధి నొందుతూ ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడు సీయోను దేవుని సన్నిధిని కనబడును. ప్రియమైన వారులారా, సీయోనులో ఉన్న దేవుని సన్నిధి మరి వారు వెళ్తున్న మార్గములో ఆ మందిరాన్ని చూసుకుంటూ మన ప్రయాణం ముందుకు సాగించాలి. సీయోను మనం జ్ఞాపకం చేసుకోవాలా. సీయోనుకి మనం ప్రయాణం చేస్తున్నాము. సీయోనుకి ప్రయాణం చేస్తున్న మనము యాత్రికులను పరదేశులమై ఉన్నాము. ఈ దేశం మనది కాదు, పరలోకం అనేది మన దేశము. ఆ దేశానికి మనము వెళ్ళటానికి సిద్ధపడాలి. సిద్ధపడినప్పుడే సిద్ధపడిన వారిని దేవుడు తన వచ్చి కొనిపోతాడు. ఆ గొప్ప రాజ్యంలోనికి, పరలోక రాజ్యానికి మనలను చేర్చుతాడు. ఈ యొక్క ప్రార్థనలు, ఈ యొక్క ఆరాధనలు, ఈ యొక్క కూడికలు దేని కొరకంటే మనము సిద్ధపడటానికి, ఆత్మీయముగా మనము సిద్ధపడటానికి. సిద్ధపాటు అంటే ఎప్పుడో నెలకొక్కసారి సిద్ధపడటం కాదు. ప్రతి వారము, ప్రతిరోజు దేవుని సన్నిధికి రావటానికి కుదరదు కాబట్టి వారానికి ఒక్కసారి అయినా పరిశుద్ధ దినమని ఆ దినమున వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. ఈ దినమును కూడా నువ్వు మర్చిపోయావంటే దేవుడు నిన్ను మర్చిపోతాడు. జాగ్రత్త. కోరహు కుమారులను దేవుడు మర్చిపోయాడు. వారిని అపాయానికి అప్పగించాడు. భూమి నెరవిడిచి వారిని మింగేసింది. మనలను మింగేయకుండా, అపాయములు మనల్ని చుట్టుకోకుండా, సాతాను మనలను వెంబడించకుండా మనము దేవుని మందిరములో ఉండుటకు ఇష్టపడదాం. కోరహు కుమారులు ఈ కీర్తన చాలా చోట్ల దేవుని మందిరాన్ని హెచ్చించారు. ఈ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక్క దినం నీవు దేవుని సన్నిధిలో గడిపావంటే దేవుని దృష్టిలో ఎలా ఉంటుందంటే 1000 దినాలు దేవుని సన్నిధిలో నీవు గడిపినట్లు లెక్క. చూసారా, ఒక్క దినమే, నీ ఒక్క దినమైనా పూర్తిగా నువ్వు 3 గంటలో 2 గంటలు మాత్రమే. ఈ 2 గంటల్లో కూడా దొంగలు ఉన్నారు. సరిగ్గా 10 గంటలకు రమ్మంటే 11 గంటలకు వచ్చే దొంగలు గంట తినేశారనమాట. దేవుని సొమ్ము గంట తినేశారు. ఇక గంటలో ఏమి వింటారు? దీంట్లోనే ఆరాధన, దీంట్లోనే మరి ప్రార్థనలు, దీంట్లోనే ఇక దేవుని వాక్యము కొద్దిగా మాత్రమే వింటాం. మొదటి ప్రారంభ ప్రార్థనకే మనం ఇక్కడ ఉండాలి. మొదటి ప్రారంభ ప్రార్థనలోనే మనం ఇక్కడ ఉన్నప్పుడు దేవునికి పూర్తిగా ఆయన సమయాన్ని మనము దొంగిలించకుండా ఆయనకి సమర్పించినట్టు. కనుక ప్రియమైన వారులారా, క్రమం పాటించండి, దేవుని సన్నిధికి రండి, దేవుని ఆశీర్వాదం పొందండి. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు ఆరాధనలో మీరు ఆధిపత్యం వహించి నాయనా, మీరు మీ పరలోక సన్నిధి మాతో ఉంచి చక్కని ఆరాధన జరిగించుకోవటానికి మీరు అనుకూలపరిచినారు. మీకు వందనాలు. నికోదేము నాయనా, మా ప్రభా ధర్మశాస్త్రోపదేశకుడైనప్పటికీ మీ రక్షణ మార్గము తెలియక చాలా నాయనా మా ప్రభువా తొందరపడ్డాడు. అయితే యేసయ్య మీ దగ్గరికి వచ్చి ఆయన మా ప్రభువా రక్షణ మార్గాన్ని తెలుసుకోవటమే కాదు పొందుకున్నాడు. ఆయన చివరగా
ఈ భూస్థాపన కార్యక్రమము కూడా ఎంతో ప్రయాసతో ఎంతో ధనాన్ని వెచ్చించి ఘనముగా ఎవరు చేయలేనంత గొప్ప ఘనముగా ఆయన కార్యమును ఆయన చేసి మా ప్రభువా నిన్ను మహిమపరిచినాడు. రాజా, అలాగే మేమందరూ కూడా నికోదేము వలె నిన్ను అనుసరించి నీ మార్గములో ముందుకు సాగిపోవుటకు నీ కృప నాకు మాకు అందరికీ దయచేయండి. రక్షణ లేని వారికి కూడా నీ రక్షణ మార్గము దయచేయండి. రాజా, నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మనం చేస్తున్నాం. ఈ వారమంతా నీ పరలోక సన్నిధి ఒక్కొక్కరికి తోడుగా ఉంచి కాపాడవలసిందని మనం చేసుకుంటూ ఉన్నాను. దయ చూపండి, మనల్ని అంగీకరించమని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి. మనమందరూ నిలవబడి స్తుతి కీర్తన పాడి ఆశీర్వాదం పొందుకుందాం. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళాగనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళాగనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సమాధానము కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు యేసు రక్తమే జయం, యేసు నామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించుగాక.